సో, పర్సెంటేజ్ అంత ముఖ్యమా? బీటెక్ అయిపోయినాక సాఫ్ట్‌వేర్ ఎంట్రీ ఇవ్వాలంటే, సాఫ్ట్‌వేర్ జాబ్ తెచ్చుకోవాలంటే పర్సెంటేజ్ అంత ముఖ్యమా? ఎంఎన్‌సిలో ఎంత పర్సెంటేజ్ ఉంది? టాప్ ఎంఎన్‌సి అంటే టాప్ 10 ఎంఎన్‌సిలో ఏ పర్సెంటేజ్‌తో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది అనేది వీడియోలో చూసుకుందాము. దానికంటే ముందు పర్సెంటేజ్ అంత ముఖ్యమా అనేది మనం చూసుకుందాం. సో, మనం ఏంటి అంటే టు బీ ఫ్రాంక్ మాట్లాడుకోవాలి అంటే ప్రతి ఒక్క బీటెక్ క్యాండిడేట్ కూడా మినిమం కాలేజ్కి వెళ్ళి కరెక్ట్గా అటెండెన్స్ అంతా ఫాలో అయ్యి ఇంటర్నల్స్లో పర్ఫెక్ట్గా అటెండ్ అయ్యి మంచి మార్క్స్ వస్తే మినిమం పాస్ మార్క్స్తో అంటే పాస్ అయి బయటపడినా కానీ 60% అనేది చాలా జనరల్గా వస్తూ ఉంటుంది. బట్ కొన్ని కేసెస్లో కాలేజ్కి సరిగ్గా వెళ్ళకపోవడం వల్ల లేకపోతే కొంచెం కాలేజీలో కొంచెం ఈ ఏంటి అంటే యారోగెన్స్ కానీ ఈ ఫ్యాకల్టీ లెక్చరర్స్ వాళ్ళతో కొంచెం క్లాషెస్ ఉండేవాళ్ళు లాలాగనమాట. సో కొంచెం ఏంటంటే వాళ్ళతో కొంచెం క్లాషెస్ ఉండేవాళ్ళు. ఇలాంటి వాళ్ళకి కొంతమందికి ఎక్కువ ఇంటర్నల్స్లో మార్క్స్ వేయకపోవడం వల్ల 60% కంటే తక్కువ ఉంటుంది. ఇలాంటి కేసెస్లో అసలు 60% కంటే తక్కువ ఉంటే పాసిబిలిటీ ఉందా? అసలు 60% అనేది ఎంఎన్సీ ల్యాక్ ఒకవేళ అన్ని కరెక్ట్గా వెళ్ళి మనం పాస్ అయ్యి బయటపడ్డాము 60%తో మనకి ఎంఎన్సీస్లో మనకి అంటే ఎలిజిబిలిటీ ఉందా అనేది అంటే చాలా చాలా ఎంఎన్సీలో టాప్ ఎంఎన్సీ గురించి మీకు చెప్పబోతున్నాను నేను. ఎక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉందని చెప్పి మ్యాక్సిమం 60-70%లో టాప్ ఎంఎన్సీ కంపెనీస్లో 60%తో కూడా ఎంఎన్సీ కంపెనీస్లో ఎంట్రీ ఉంటుంది. 70%తో కూడా కంపెనీస్లో ఎంట్రీ ఉంటుంది బీటెక్ గ్రాడ్యుయేట్ ఫ్రెషర్స్కి. మరి 60% కంటే తక్కువ ఉన్న పరిస్థితి ఏంటి? మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మేబీ డెఫినెట్గా ఎంఎన్సీ కంపెనీస్లో అయితే మీకు ఎలిజిబిలిటీ ఉండదు. కానీ లెవెల్ 3 కంపెనీస్లో దానికంటే చిన్న కంపెనీస్లో స్టార్టప్స్లో చాలా కంపెనీస్ ఉన్నాయి. మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. మీకు సాలరీ మీ పేరుకే పెద్ద కంపెనీ కానీ ఎంఎన్సీ కానీ చిన్న కంపెనీ స్టార్టప్ కంపెనీస్లో ల్యాక్స్ ప్యాకేజ్ కూడా ఉంటుంది. బట్ ఇట్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్, బేస్డ్ ఆన్ యువర్ టాలెంట్. ఇట్ డజంట్ మీన్ దట్ అంటే ఈ టాప్ ఎంఎన్సీలో పనిచేస్తున్నారు, ఎంఓఎస్లో పనిచేస్తున్నారు, లేకపోతే టీసీఎస్లో పనిచేస్తున్నారు, టెక్ఎంలో పనిచేస్తున్నారు, లేకపోతే విప్రోలో పనిచేస్తున్నారు, వీళ్ళకి సాలరీస్ చాలా ఎక్కువ ఉంటాయి. అలా ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే దానికంటే కూడా ఎంఎన్సీ కంపెనీస్ కంటే కూడా చిన్న స్టార్టప్ కంపెనీస్లోనే మనకి సాలరీ గ్రోత్ అనేది చాలా ర్యాపిడ్ గ్రోత్ ఉంటుంది. చాలా ఫాస్ట్గా కంపెనీ టు కంపెనీ కూడా మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మొత్తం కాకపోతే ఏంటి అంటే పేరుకి ఒక పెద్ద ఎంఎన్సీ కంపెనీ అనే కానీ దానికి ఉండే అడ్వాంటేజ్ దానికి ఉంటాయి. ఇప్పుడు ఎంఎన్సీ కంపెనీలో జాయిన్ అవ్వాలి డిమోటివేషన్ అని కాదు కానీ దానికి ఉండే అడ్వాంటేజ్ దానికి ఉంటాయి, దీనికి ఉండే అడ్వాంటేజ్ దీనికి ఉంటాయి. బట్ ఏంటి అంటే వెన్ కంపారిటివ్లీ ర్యాపిడ్ గ్రోత్ మాత్రం స్టార్టప్స్లోనే ఉంటుంది. మీకు స్టార్టప్స్ లెవెల్ 3, లెవెల్ 4 కంపెనీస్లోనే ఉంటుంది. రైట్, సరే. లెవెల్ 3 కంపెనీస్ కింద నుంచి లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5 కంపెనీస్లో మీకు ర్యాపిడ్ గ్రోత్ ఉంటుంది. ఎందుకంటే చిన్న కంపెనీస్లో మీకు డిపెండెన్స్ ఎక్కువ ఉంటుంది. ఒక ఎంఎన్సీలో అనుకుంటే మొత్తం వర్క్ని డివైడ్ చేసి ఒక్కొక్కరు ఆ వర్క్ అనేది డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాం. బట్ ఇక్కడ స్టార్టప్స్లో కానీ లెవెల్ 3 కంపెనీస్ కంటే చిన్న కంపెనీస్లో ఎలా ఉంటుందంటే మొత్తం ఒకరే వర్క్ అనేది హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల కంపెనీకి పర్సన్తో డిపెండెన్సీ అనేది పెరుగుతుంది. రైట్, సో ఇవి కొన్ని ఎంఎన్సీ కంపెనీస్లో ఎంత ఉందో ఒక్కసారి చూద్దాం మనము. సో ఇప్పుడు చూసుకుంటే ఇన్ఫోసిస్ అంటే 60% ఇన్ 10th 12th, 70% ఇన్ ఇంజనీరింగ్. నెక్స్ట్ వచ్చేసి లార్సన్ అండ్ టోర్బో ఫస్ట్ క్లాస్ అయితే 10th 60%, 10th 12th. సో మ్యాక్స్ ఆఫ్ 2 బ్యాక్లాగ్స్ రీఅటెంప్ట్స్ ఇన్ యువర్ ఈజీ. సరే, ఇది వదిలేసేయండి, మరి అది ఎక్కువగా ఉంది. మరి 2 బ్యాక్లాగ్స్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అంటే మాకు కొంచెం కష్టమైన పని అనుకుంటున్నాను నేను, ఒక మీడియం లెవెల్ కాలేజ్ నుంచి వచ్చిన వాళ్ళకి. నెక్స్ట్ విప్రో విషయానికి వస్తే 60% 10th 12th, ఇంజనీరింగ్ 65% మోస్ట్ ఆఫ్ ది టైమ్, సమ్ టైమ్స్ ఇట్ విల్ బి 60 ఆల్సో. హువాయ్ కంపెనీ అయితే 75% అనేది అడుగుతుంది బీటెక్లో. ఇది చాలా ఎక్కువ అడుగుతుంది. 10th 12th వచ్చేసి 70% అడుగుతుంది.
ఫ్లిప్కార్ట్ చూసుకుంటే 70% అడుగుతుంది 10th 12th ఇంజనీరింగ్ లో కూడా. నెక్స్ట్ విషయానికి వస్తే టెక్ఎం విషయానికి వస్తే 60% ఇన్ ఇంజనీరింగ్, 60% ఇన్ 10th, 70% ఇన్ 12th. ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది, బట్ స్టిల్ ఓకే. 60% ఇంజనీరింగ్ అంటే బాగా బీటెక్ లో బాగా చదివే వాళ్ళు కూడా, సారీ ఇంటర్ లో బాగా చదివే వాళ్ళు కూడా ఒక్కొక్కసారి కాదు, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బీటెక్ లో తక్కువ మార్క్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ విషయానికి వస్తే కాగ్నిజెంట్, సిటిఎస్ ఇది 70% ఉంది 10th 12th అండ్ ఇంజనీరింగ్ లో. నెక్స్ట్ విషయానికి వస్తే మైండ్ ట్రీ వచ్చి 60% ఉంది 10th 12th అండ్ ఇంజనీరింగ్ లో. టీసీఎస్ విషయానికి వస్తే 60% ఉంది 10th 12th అండ్ ఇంజనీరింగ్ లో. చాలా క్రిస్టల్ క్లియర్ గా చూడండి, మోస్ట్ ఆఫ్ ద టైం 60% ఉంది, ఇది మీరు గమనించగలరు. నెక్స్ట్ విషయానికి వస్తే ఐబిఎం లో 70% ఉంది 10th 12th ఇంజనీరింగ్ లో. ఎక్సెంచర్ వచ్చేసి 60% ఉంది 10th 12th ఇంజనీరింగ్ లో. సో ఈ ఎంటైర్ విషయం అనేది మీకు మీ అంటే మొత్తం ఈ కంపెనీ పర్సంటేజెస్ ఇవన్నీ చూసిన తర్వాత వాట్ యూ కెన్ అండర్స్టాండ్ అంటే 60% ఇస్ మోర్ దెన్ ఎనఫ్. కొన్ని కంపెనీస్ లో 70% ఉంది, మరి కొన్ని ఎంఎస్సి కంపెనీస్ లోనే ఇంత ఉంటే 60% ఉంటే, సో దెర్ లాట్ ఆఫ్ కంపెనీస్ చిన్న కంపెనీస్ మస్తు ఉన్నాయి. మరి వాటన్నింటిలో కూడా మరి మీకు ఎలిజిబిలిటీ ఉంది కదా. సో ఈ సెట్ ఆఫ్ మైండ్ మానుకోండి. సో బీ పాజిటివ్ ఆల్ ది వే, ఆల్ ద టైమ్, ఎప్పుడు కూడా పాజిటివ్ గానే ఉండండి. సో ఏ వర్క్ చేసినా కానీ మనము వర్క్ స్టార్ట్ చేయకముందే ఇది నాతో కాదు, దిస్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ అనే మైండ్ సెట్ నుంచి బయటకు రండి. సో స్టార్ట్ విత్ ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఓకే, సో పర్సంటేజ్ అనేది ముఖ్యం కాదు, ఇక్కడ టాలెంట్ అనేది ముఖ్యం. సో ఎట్ ది ఎండ్ మీకు అర్థమైంది అది అని నేను అనుకుంటున్నాను. లేకపోతే ఈ వీడియో మొత్తం ఎంటైర్ కన్క్లూజన్ అయితే అది. సో ఒకసారి చూడండి. సో ఎప్పుడు కూడా ఆల్వేస్ 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 బీ పాజిటివ్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఓకే, పాజిటివ్ మైండ్తో పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండండి, అన్ని చక్కగా అయితే. ఓకే, ఆల్ ది బెస్ట్. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.